Okay, in last class we have started dealing with this three-phase inverters, three-phase rectifiers, full wave, half wave, and regarding this one, and we will continue our class today. Let me see how many members of you have joined today's class, and 12, including me. Okay. Okay, and the last topic we have discussed here is that three-phase full wave rectifier and effect of source inductance we have to discuss in a three-phase rectifier. Okay, and similar to our effect of source inductance, effect of source inductance LS in single-phase full wave rectifier, we have done some derivation, right? And we have concluded that cos of alpha plus nu, what is nu? Overlapping angle. Okay, that we have to find out. New value we have to find out, and that formula will be looking cos alpha minus I naught omega ls by Vm. Okay, and this is for single phase full wave rectifier. And the same effect can be extended for three-phase full wave rectifier also. If you consider for three-phase full wave rectifier, the modification for above equation, and you have to derive but not required in our, it will be from MTech level, EPEC advanced power electronics like subjects, they used to derive there. But for you, not required. Just if they ask in any problem, okay, then it will be useful. Just to modify the above like this, meaning for three-phase full wave rectifier, the formula will be cos of alpha plus nu is equal to cos alpha minus 2 I naught omega ls by VML. Okay, what is the extra part? Compare. This is for single phase, this is for three phase. Okay, you have to derive this in your derivations. మీరు ఇది డెరైవ్ చేయాలమ్మా, మీ సిలబస్ లో ఉంది. కానీ త్రీ ఫేజ్ అన్న సిలబస్ లో లేదు. కానీ ప్రాబ్లమ్స్ ఒకవేళ అడిగితే మీరు ఆ న్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం యాడ్ చేసుకోండి. అప్పుడు ఏం చేంజ్ చేస్తారు? ఇదిగోండి 2 అన్నది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. అలాగే ఆ డౌన్ సైడ్ విఎంఎల్ త్రీ ఫేజ్ కాబట్టి లైన్ వోల్టేజ్ అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నాట్ ఓన్లీ దట్ వన్, దేర్ ఈస్ వన్ మోర్ డిఫరెన్స్ ఆల్సో, దట్ ఫర్ సింగిల్ ఫేజ్ what is the output voltage? 2 Vm by pi cos alpha minus I naught omega ls by pi అని వస్తుంది. మనం డెరైవ్ చేసాము. అదే సేమ్ టు సేమ్ ఫర్ త్రీ ఫేజ్ కి అయితే, మరి త్రీ ఫేజ్ కి ఫార్ములా మీకు గుర్తుండి ఉండాలి. 3 VML by pi 3 VML by 2 pi cos alpha. ఇది నార్మల్ ఫార్ములా. ఏదైతే త్రీ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి నేను బాక్సెస్ లో ఇచ్చాను కంటిన్యూస్ కండక్షన్. ఓకే, దీనికి ఎక్స్ట్రాగా వచ్చే పార్ట్ ఏంటంటే సేమ్ ఐ నాట్ ఒమేగా ఎల్ఎస్ బై పై. అయితే ఎక్స్ట్రా పార్ట్ ఏంటంటే ఇక్కడ 3 అనమాట, త్రీ ఫేజ్ కాబట్టి. ఓకే, రాస్తున్నానమ్మా. అర్రే మర్చిపోయానా, స్టార్ట్ చేశాను మరి నేను, అది మర్చిపోయినట్టున్నాను. ఓకే ఓకే, నౌ ఇట్ విల్ బి విజిబుల్ రైట్. ఓకే, ఇదేనమ్మా నేను ఇప్పుడు దాకా రాసింది ఇదే. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా, మీరు ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా, నేను మళ్ళీ చెప్తాను. ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్స్ సింగిల్ ఫేజ్ లో అయితే మనం ఇది ఆల్రెడీ డిరైవ్ చేసాం. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ న్యూ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ ఐ నాట్ ఒమేగా ఎల్ఎస్ బై విఎం అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. మన డెరివేషన్ కూడా మీ మెటీరియల్ లో కూడా ఉంది, మనం డెరైవ్ కూడా చేసాం. అలాగే అక్కడ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా కూడా డెరైవ్ చేసాం మనం. వి నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 విఎం బై పై కాస్ ఆల్ఫా మైనస్ ఐ నాట్ ఒమేగా ఎల్ఎస్ బై పై అని చెప్పి డెరైవ్ చేసాం. కానీ ఒకవేళ ప్రాబ్లమ్స్ లో త్రీ ఫేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా అడిగినప్పుడు వాళ్ళు సిలబస్ కన్స్టెంట్ అన్నట్టు పట్టించుకోరు కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ లో ఎప్పుడైనా అడిగితే మాత్రం ఇదిగోండి ఇక్కడ 2 అన్నది యాడ్ చేసుకోవాలి, ఇక్కడ 3 అన్నది యాడ్ చేసుకోవాలి. మీ మెటీరియల్ లో కూడా ఉంది ఇది. అయితే ఇక్కడ ఎక్కడైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అన్నది లైన్ వోల్టేజ్, అది కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే.
ఓకే, అంటే ఆల్రెడీ సింగిల్ ఫేజ్ అప్ టు యువర్ సిలబస్ ఈజ్ దేర్. ఫర్ 3-phase సిస్టమ్ సిలబస్ ఈజ్ నాట్ దేర్, బట్ ఇన్ ప్రాబ్లమ్స్ దే కెన్ ఆస్క్, దట్స్ వై యాడ్ ద ఎక్స్ట్రా పార్ట్, దట్స్ ఆల్, ఒకవేళ అడిగితే. Okay, and this complete the effect of source inductance. And yesterday when we are dealing with 3-phase semi controlled rectifiers దగ్గర మన సిమ్యులేషన్ ఆగిపోయింది. నేను చూసాను, అది నిన్న పవర్ కట్ వల్ల ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ దేర్ ఇన్ అవర్ సిలబస్. మన సిలబస్ లో సెమీ హాఫ్ కంట్రోల్, 3-phase హాఫ్ కంట్రోల్ లేదు, సింగిల్ ఫేజ్ హాఫ్ కంట్రోల్ ఉంది. ఒకవేళ అడిగినా కూడా మీకు ఎలాగైతే ఆపరేషన్ నేను చెప్పాను, ఏది 3-phase ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఆపరేషన్ చెప్పాను నేను, ఆపరేషన్ లో మనం T1, T3, T5 ఉంటాయి, ఆడ్ ఉంటాయి. ఇక్కడ D2, D4, D6. ఓకే, డయోడ్స్ అన్నది రీప్లేస్ చేస్తాం మనం. ఓకే, ఆ రీప్లేస్ చేస్తే నిన్న కూడా నేను ఒక టేబుల్ చెప్పడానికి ట్రై చేశాను. నేను విఏబి ఉన్నప్పుడు ఏం థైరిస్టర్స్ ఉంటాయి, T1, T6 ఉంటాయని, విబిసి ఉన్నప్పుడు ఓకే T1, T3 ఉంటుందని, ఇలా ఒక టేబుల్ అన్నది క్రియేట్ చేసుకోవాలి, మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అంటే మీకు యూజ్ అవుతుంది. అప్పుడు తొందరగా మనం అక్కడ రాసేటప్పుడు ఆ కండక్షన్ పీరియడ్స్ అన్నది ఫాస్ట్ గా రాసుకోవడానికి మీరు ఒక టేబుల్ అన్నది క్రియేట్ చేసుకుంటే మంచిది. ఓకే, లైక్ వైజ్ యూ కెన్ అప్ ఫర్ 3-phase సెమీ కంట్రోల్ రెక్టిఫైర్ ఆల్సో. బట్ రిమెంబర్ దట్ 3-phase సెమీ కంట్రోల్ రెక్టిఫైర్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉందా అంటే, కాంపిటేషన్ పాయింట్ లో కానీ ఏమైనా అడిగినా కూడా ఆల్ఫా గ్రేటర్ దెన్ 60 degrees ఆర్ ఈక్వల్ టు 60 degrees అది ఒక 3-pulse కన్వర్టరు. ఓకే, అదే ఆల్ఫా లెస్ దెన్ 60 degrees అయితే అది 6-pulse కన్వర్టరు. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ వేవ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకవేళ మళ్ళీ సిమ్యులేషన్ ఏమైనా చేస్తే అప్పుడు ఉంది, ఆల్రెడీ మీ మెటీరియల్లో పేజ్ నెంబర్ యూనిట్ 3 34 పేజ్ నెంబర్ లో ఉంటుంది. యూ కెన్ సీ దేర్. ఓకే, బియాండ్ ద లైన్. ఓకే, 34 పేజ్ నెంబర్ లో వేవ్ ఫార్మ్స్ వరకే ఇచ్చాను, ఎందుకంటే అది సిలబస్ లో లేదు, కానీ మీకు తెలియాలి కదా, ఆ పాయింట్ అన్నది అర్థం చేసుకుంటారని చెప్పి చేశాను. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. ఓకే, అది ఫైనల్ అసైన్మెంట్ టాపిక్ అమ్మా. అది అయితే మెటీరియల్ లో అన్నది ఆల్రెడీ ఇచ్చేసాను నేను. అది అసైన్మెంట్, ఈ యూనిట్ లోంచి ఒక అసైన్మెంట్ ఏంటంటే ఆ డ్యూయల్ కన్వర్టర్స్. ఓకే, మీకు స్టార్టింగ్ లో చెప్పాను, యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే ఆర్ లో మీరు రాయాలన్నమాట. ఒకటి సింగిల్ ఫేజ్ నుంచి వస్తుంది, ఒకటి 3-phase నుంచి వస్తుంది అని చెప్పాను కదా. ఆ 3-phase తో మీకు ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా ఒకటి యాడ్ చేస్తే అది డ్యూయల్ కన్వర్టర్ ఇక్కడ కూడా రావచ్చు, ఆర్ ఇక్కడ కూడా రావచ్చు, గుర్తుపెట్టుకో. ఆ డ్యూయల్ కన్వర్టర్ అన్నది అంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఈ యూనిట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదిగోండి ఈ కాంబినేషన్ లో ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అంటే సింగిల్ ఫేజ్ చదివి డ్యూయల్ కన్వర్టర్ చదివి ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది, ఆర్ 3-phase చదివి డ్యూయల్ కన్వర్టర్ చదివి ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, రిమెంబర్, మీ ఇష్టం ఏ కాంబినేషన్ లో అయినా, ఆర్ కాబట్టి మీకు అది సరిపోతుంది. ఓకే, అంటే డ్యూయల్ కన్వర్టర్ అంటే నేను బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, అసైన్మెంట్ అన్నది ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి మీరు అదే రాసుకోండి, ఆర్ మెటీరియల్ అయినా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ డ్యూయల్ కన్వర్టర్ లో 2 types ఉంటాయి, ఇక్కడ కూడా సింగిల్ ఫేజ్ అండ్ 3-phase డ్యూయల్ కన్వర్టర్. ఓకే, ఆ రెండింటి మధ్యన తేడా ఏంటంటే, మనకి అసలు డ్యూయల్ కన్వర్టర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇదిగోండి ఒక యాంటీ ప్యారలల్, లెట్ మీ డిలీట్ దిస్ వన్. మోస్ట్లీ డ్యూయల్ కన్వర్టర్స్ ఏంటంటే మనకి మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ ఆర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అన్నది మార్చడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఒక సింగిల్ ఫేజ్ లో అయితే సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ ఉంటుంది. ఇలాగా సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ అంటున్నాను కాబట్టి 2 ఆర్మ్సే ఉంటాయి, 4 థైరిస్టర్లు ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఫేజ్ అండ్ దిస్ ఈజ్ న్యూట్రల్. ఓకే, అలాగే ఇన్వర్టెడ్ ఇంకోటి కూడా ఉంటుంది, డ్యూయల్ కన్వర్టర్ అంటా ఉంటే, డ్యూయల్ అంటే 2 కదా, అందుకని 2 కన్వర్టర్స్ అవి ఇలా కనెక్ట్ చేసి ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దిస్ విల్ బి ద ఫేజ్ అండ్ దిస్ విల్ బి ద న్యూట్రల్. ఓకే, ఇలా ఈ రెండింటిని ఏంటంటే మనం ఒక కామన్ లోడ్, అది కూడా మాక్సిమం మోటార్, ఓకే, ఇలా కనెక్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇటు నుంచి వస్తున్న వోల్టేజ్ V01 అవుతుంది, ఇటు నుంచి వస్తున్న వోల్టేజ్ V02. ఓకే, ఈ 2 వోల్టేజెస్ కలిపి కనుక మనం ఒక లోడ్కి ఇస్తే,
ఓకే, అంటే ఇదంతా కూడా ఒక కన్వర్టర్ అన్నమాట. కన్వర్టర్ 1 అని చెప్పి పిలుస్తాం దీన్ని. ఇదంతా కూడా కన్వర్టర్ 2. మనకి ఆపరేషన్ తెలుసు. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్ యొక్క మనకి వోల్టేజ్ కంటిన్యూస్ కండక్షన్ మోడ్ లో అడిగారు అనుకోండి, ఎంత? 2Vm బై పై కాస్ ఆల్ఫా. ఇది కూడా అదే 2Vm బై పై కాస్ ఆల్ఫా. ఓకే, అయితే ఇది ఫస్ట్ కన్వర్టర్ కాబట్టి కాస్ ఆల్ఫా 1, ఇక్కడ కాస్ ఆల్ఫా 2 అని చెప్పి రాస్తాం అనమాట. V01 ఇది, V02 ఇది. ఓకే, అయితే ఇక్కడ మీరు కనుక కేసీఎల్ అప్లై చేశారు అనుకోండి, V01 ఈజ్ ఈక్వల్ టు మైనస్ V02 వస్తుంది. ఎందుకంటే అంతే కదా, V01 ప్లస్ దగ్గర మైనస్ V02 వచ్చింది కాబట్టి వచ్చింది. అయితే ఇక్కడ కండిషన్స్ అన్నది ఏంటంటే, మనకి చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అన్నది 180 డిగ్రీస్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆపరేటింగ్ మోడ్స్ రెండు ఉంటాయి ఇక్కడ. సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్, ఆపరేటింగ్ మోడ్స్ వచ్చేటప్పటికి నేను ఓన్లీ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను, మీరు అసైన్మెంట్ కింద తీసుకొని దీని గురించి చూడండి. ఓన్లీ ఎలిమెంటరీ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ కంటిన్యూస్ సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్, సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అని చెప్పి ఒక మోడ్, నాన్ సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అని చెప్పి ఒక మోడ్. ఈ రెండింటి మధ్యన తేడా ఏంటంటే, నాన్ సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ కన్వర్టర్ ఆన్ చేసినప్పుడు సెకండ్ కన్వర్టర్ ఆనే చెయ్యం. ఓకే, కన్వర్టర్ ఆన్ అండ్ కన్వర్టర్ టు ఆఫ్ లో ఉంటుంది, ఆర్ ఇది ఆఫ్ లో ఉంటే ఇది ఆన్ లో ఉంటుంది. ఓకే, దీనివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏం రాదు నాన్ సర్క్యులేటింగ్ కరెంట్స్ అని. ఓకే, అంటే ఓన్లీ ఒక కన్వర్టర్ తోనే నడుపుతాం. అది ఆఫ్ చేసేసిన తర్వాత వేరే కన్వర్టర్కి వెళ్తాం, అక్కడ ఆఫ్ చేస్తాం, మళ్ళీ ఈ కన్వర్టర్కి వస్తాం, ఇలా ఆపరేట్. అదే రెండు కలిపి కనుక ఆన్ చేస్తే మనకి ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకి ఇక్కడే మనకి సర్క్యులేటింగ్ కరెంట్స్ అన్నది ఇలా, నార్మల్ గా అయితే కరెంట్స్ అన్నది ఇలా ఎంటర్ అయ్యి ఇలా బయటకు వచ్చేయాలి. అయితే అలా కాకుండా ఇలా ఫేజ్ న్యూట్రల్ లోంచి కాకుండా లోడ్స్కి వెళ్ళకుండా ఇక్కడే ఒక లోడ్స్కి వెళ్ళకుండా ఆ సర్క్యులేటింగ్ కరెంట్స్ పాత్ లో ఒక పాత్ అన్నది క్రియేట్ అవుతుంది, రెండు ఆపరేట్ అవుతుంది. దాన్ని ఎలిమినేట్ చేయడం గురించే మనం ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అన్నది 180 డిగ్రీస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, కన్వర్టర్ 1 60 డిగ్రీస్ అనుకోండి, కన్వర్టర్ 2 120 డిగ్రీస్ దగ్గర ఆపరేట్ చేయాలి. టోటల్ 180 రావాలి ప్రతి. ఓకే, బియాండ్ ద లైన్ ఒకసారి. ఐఎమ్ గెటింగ్ ఏ కాల్, ఐఎమ్ మ్యూటింగ్ ద మైక్ ఆల్సో ఆన్ టైం.
Hello, be on the line. Thank you for waiting. Okay, you can see the screen here, what we are discussing here. Okay. వినిపిస్తుంది కదమ్మా, నేను లైన్ లోకి వచ్చాను. ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. వినిపిస్తుంది. ఇది డ్యూయల్ కన్వర్టర్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్. ఒకవేళ ఇది 3 ఫేజ్ అయింది అనుకోండి, 3 ఫేజ్ అయితే మీనింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ మీరు 3 ఫేజ్ ఫుల్ కన్వర్టర్ అంటే ఇంకో ఆమ్ ఉంటుంది ఇక్కడ మీకు. ఓకే, ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా ఆమ్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఇన్వర్టెడ్ గా ఇంకో ఆమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్, ఇటు సైడ్ కూడా ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్, 3 ఫేజ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా ఫార్ములా సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా V0 అంటే 3 ఫేజ్ రాయాలి, అంటే 3 VML by pi cos alpha 1. ఇక్కడ కూడా 3 VML by pi cos alpha 2 వస్తుంది. ఇక్కడ కూడా కండిషన్ అది alpha 1 plus alpha 2 is equal to 180 degrees. ఇక్కడ కూడా అయితే ఆ సర్క్యులేటింగ్ కరెంట్స్ ఎలిమినేట్ చేయడం కోసం ఆ టెక్స్ట్ బుక్స్ లో కానీ అక్కడక్కడ మీరు అబ్జర్వ్ ఏం చేస్తారంటే, కరెంట్స్ ఎలిమినేట్ చేయడం కోసం మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒకటి చూసాం. మనం అన్ఈక్వల్ కరెంట్స్ కనుక ఎప్పుడైనా వచ్చినాయి అంటే మనకి మనం ఇదిగోండి ఈ ప్లేస్ లో మనం ఇండక్టర్ అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది మీకు, మీ ల్యాబ్ లో సేమ్ ఎక్స్పెరిమెంట్ చూస్తాం అనమాట. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ వేవ్ ఫామ్ అన్నది ఒకవేళ సిమ్యులేట్ చేశారనుకోండి, ఆ వేవ్ ఫామ్ అన్నది ఎలా కనిపిస్తుంది అంటే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది అంటే పాజిటివ్ ఆఫ్, అంటే నార్మల్ గా రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా వస్తుందంటే మీరు ఇప్పుడు దాకా చదువుకుంది ఇలా పాజిటివ్ పైకి వస్తాయి, కానీ V01 వోల్టేజ్ ఇలా, V02 వోల్టేజ్ ఇలా వస్తాయి. ఆపోజిట్ గా ఉన్నాయి కదా అవి, ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్, కాబట్టి మీకు ఆ వోల్టేజెస్ అన్నది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే దీని మీనింగ్, కోర్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ V01 దగ్గర ఆల్ఫా 30 degrees అనుకోండి, అప్పుడు V01 ఎక్కువ ఉంటుంది కంపేర్ టు V02. అంటే ఆ టైంలో ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. అలా కాదు, V02 ఎక్కువ ఉంది V01 కన్నా, అంటే పాజిటివ్ కన్వర్టర్ తక్కువగా ఉంది, నెగటివ్ కన్వర్టర్ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మీకు వేవ్ ఫామ్. ఓకే, ఇలా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే, ఇక్కడ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నది నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చినప్పుడు మీరు క్వాడ్రంట్ ఆపరేషన్ ఉన్నాయి, గుర్తుందా మనకి? క్వాడ్రంట్ ఆపరేషన్ లో నేను చెప్పాను, ఇది ఫార్వర్డ్ మోటరింగ్, ఫార్వర్డ్ బ్రేకింగ్, రివర్స్ మోటరింగ్, రివర్స్ బ్రేకింగ్, డ్రైవ్స్ గురించి చెప్తాను. ఓకే, ఇది వోల్టేజ్ పాజిటివ్, ఇది వోల్టేజ్ నెగిటివ్, కరెంట్ పాజిటివ్, కరెంట్ నెగిటివ్. ఓకే, ఎప్పుడైతే వోల్టేజ్ నెగిటివ్ అవుతుందో క్వాడ్రంట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఫార్వర్డ్ మోటరింగ్ విత్ రెస్పెక్ట్ టు మోటార్ అయితే, కానీ ఇక్కడ రెక్టిఫికేషన్ అని రెక్టిఫైర్ కింద యాక్ట్ చేస్తుంటుంది కన్వర్టర్ అన్నది టోటల్. ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుంది, సేమ్ డ్యూయల్ కన్వర్టర్. ఓకే, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ వచ్చేటప్పటికి టోటల్ పవర్ అన్నది పాజిటివ్, అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రెక్టిఫికేషన్ వస్తుంది రివర్స్ మోటరింగ్ లో, అండ్ రివర్స్ బ్రేకింగ్ లో మళ్ళీ ఇన్వర్టర్ ఆపరేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇలా 4 ఆపరేషన్స్ ఒకే కన్వర్టర్ లో చూసుకోవచ్చు. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఇస్ అప్లికేషన్స్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ కంట్రోల్ అండ్ డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్. ఓకే, రివర్సిబుల్ డ్రైవ్స్, ఎస్పెషల్లీ వేర్ DC motor has to rotate sometime in forward direction and again in reverse direction, like ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది, అది ఫ్రంట్కి వెళ్తుంది మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఈవెన్ మీరు ఎక్కడైనా ఎక్స్కలేటర్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటే అక్కడ DC మోటార్స్ లో స్పీడ్ కంట్రోల్, డైరెక్షన్ కంట్రోల్ కూడా మనకి ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఇలాంటి డ్యూయల్ కన్వర్టర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, థియరీ ఉంటుంది, థియరీతో పాటు డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ తో పాటు మోడ్స్ ఉంటాయి, మోడ్స్ తో పాటు ఈ అప్లికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే దీన్ని అసైన్మెంట్ కింద తీసుకొని రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి. అయితే వేవ్ ఫార్మ్స్ మెటీరియల్ లో లేదు, వేవ్ ఫార్మ్స్ అన్నది మీరు గీయాలి కంపల్సరీ. ఓకే, మీరు దాన్ని ఇంటర్నెట్ నుంచి కానీ లేకపోతే యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి, బయట అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీకు ఆల్రెడీ నేను స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో పెట్టాను కదా, అందులో కూడా మీరు ఆ వేవ్ ఫార్మ్ చూసి ఏదో ఒక వేవ్ ఫార్మ్ దగ్గర ఆల్ఫా 1 30 degrees దగ్గర, ఆల్ఫా 2 120 degrees దగ్గర ఒక వేవ్ ఫార్మ్ అన్నది గీస్తే మీకు ఆ వేవ్ ఫార్మ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనమాట. ఓకే, డ్యూయల్ కన్వర్టర్ యొక్క అసైన్మెంట్ అది. ఓకే, and the remaining parts here is problems only. Okay, let's start our problems here. Okay,
మీకు మీ మెటీరియల్లో నేను ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చానమ్మా. పేజ్ నెంబర్ యూనిట్ 3 పేజ్ నెంబర్ 40లో ఉంటాయి 3 ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ సరిపోతాయా, లేకపోతే 10 ప్రాబ్లమ్స్ సరిపోతాయా, లేకపోతే 20 ప్రాబ్లమ్స్ సరిపోతాయా అని చెప్పి క్వశ్చన్ ఏం లేదు. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్, కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే కోర్ అన్నది నేర్చుకోగలిగితే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 3 phase ప్రాబ్లం చేసి తర్వాత సింగిల్ ఫేజ్ మీరు చేద్దరు. కానీ సెకండ్ 3 phase ప్రాబ్లమ్స్ లో వాళ్ళు అక్కడ మీరు మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఓకే, మెటీరియల్ లేకపోతే నేను చెప్పేది వినండి. గివెన్ డేటా. ఓకే, గివెన్ డేటా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి ఇక్కడ 3 phase M3 కన్వర్టర్ అని చెప్పారు వాళ్ళు. అంటే 3 phase M3 కన్వర్టర్ అనగానే మీకు గుర్తు రావాల్సిందే అసలు మనం 3 phase లో M3 కన్వర్టర్ చదవనే లేదని చెప్పి వస్తుంది మీకు ఫస్ట్. అయితే M3 అంటే 3 pulse కన్వర్టర్ అని చెప్పి, M6 అంటే 6 pulse కన్వర్టర్. ఓకే, అంటే మీరు M3 అంటున్నారు కాబట్టి ఇది ఏమై ఉండొచ్చు, 3 phase హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. అది ఫస్ట్ తెలియాలి. అదే M6 అని చెప్పారు అనుకోండి, సేమ్ ప్రాబ్లం లో 3 phase ఫుల్ వేవ్ రెక్టిఫైర్. అదే కన్వర్టర్ కనుక M3 లో కొంతసేపు 6 లో కొంతసేపు అని చెప్తే మాత్రం అది 3 phase సెమీ కంట్రోల్ రెక్టిఫైర్ అని చెప్పి, ఆర్ హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్, పేరు ఏదైనా ఒకటి. ఇలా ఆ ప్రాబ్లమ్స్ నుంచి అదే కన్వర్టర్ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, తర్వాత ఇచ్చిన డేటా ఏంటంటే వాళ్ళు ఇచ్చింది 3 phase 230 volts ఓకే అండ్ 50 Hz సప్లై అని ఇచ్చారు. 3 phase 230 volts ఓకే, అండ్ లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms అని ఇచ్చారు. ఓకే, అండ్ దే మెన్షన్ దట్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో అది 50% ఆఫ్ ది మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అని కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్వర్టర్ ఏంటో చెప్తున్నారు తప్ప ఇలా ఎందుకు ఇస్తున్నారంటే ఒక పెద్ద లాజిక్ ఉంటుంది అనమాట. ఆ లాజిక్ గురించి ఈ ప్రాబ్లం అనేది ఇన్స్టిట్యూట్ చేశాను. ఓకే, నార్మల్ గా డైరెక్ట్ గా ఇది సబ్మిట్ చేస్తే ప్రాబ్లమ్స్ నేర్చుకోలేదు. ప్రాబ్లమ్ చూసి అందులో ఆ లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేసి అది ఏ కన్వర్టర్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆర్ కరెంట్ అన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆర్ఎంఎస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు వన్స్ యూ గోట్ ద ఆల్ఫా వాల్యూ. ఓకే, బియాండ్ ద లైన్ ఒక్క నిమిషం. ఓకే, హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రైట్. ఓకే, ఇప్పుడు మనకి 3 phase హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఏ లోడ్ దగ్గర చేస్తున్నాం ఇది ప్రాబ్లం అన్నది ఆర్ లోడ్ ఒక్కటే మనం చేసేది. ఓకే, ఆర్ లోడ్ ఒక్కటే అనేటప్పటికి మీ మెటీరియల్స్ కనుక చూసి పేజ్ నెంబర్ కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ దట్ పేజ్ నెంబర్ హియర్ ఐ మెన్షన్ 3 phase హాఫ్ వేవ్ రెక్టిఫైర్ దగ్గర మీకు టేబుల్ ఇచ్చుంటాను నేను. ఆ టేబుల్లో ఓకే గాట్ ఇట్, పేజ్ నెంబర్ ఈజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, పేజ్ నెంబర్ 29 దగ్గర మీకు ఒక టేబుల్ కనిపిస్తుంటుంది. అందులో ఇచ్చిన ప్రకారం ఏ ఆల్ఫా మనకి తెలియదు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండిట్లు, ఇప్పుడు ఆ రెండిట్లో ఏ ఫార్ములా వాడాలి, కంటిన్యూస్ కండక్షన్ ఫార్ములా వాడాలా, డిస్కంటిన్యూస్ కండక్షన్ ఫార్ములా వాడాలా మనకి తెలియదు. ఓకే, ఫస్ట్ కంటిన్యూస్ కండక్షన్ తో స్టార్ట్ చేద్దాం. V0 ఈజ్ ఈక్వల్ టు 3√3/2π Vm phase cos alpha, ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు అలాగే సేమ్ టు సేమ్ ఇఫ్ రిక్వైర్డ్ విల్ గో ఫర్ దట్ వన్ ఆల్సో. ఓకే, అయితే దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసే ముందు వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఇక్కడ V0 అన్నది 50% ఆఫ్ ది మ్యాక్సిమం వాల్యూ రావాలి. ఓకే, అంటే మీరు ఇక్కడ ఏదైనా కాసులతో సైనులతో మనం దీన్ని నార్మల్ ఈ ఈక్వేషన్ కనుక V0 ఈజ్ ఈక్వల్ టు Vmax cos alpha అని చెప్పారు అనుకోండి, అంటే Vm max cos alpha తో కంపేర్ చేస్తే 50% రావాలి. అంటే మీనింగ్ ఏంటంటే V0 Vmax అన్నది 50% అంటే 0.5 రావాలి, 1/2 రావాలి. ఓకే, ఆ విధంగా ఉంటేనే మీకు ఆ ఛాన్స్ వస్తుంది అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏంటంటే Vmax ఏంటంటే అంటే Vmax అంటే ఈ పార్ట్ అనమాట 3√3. ఓకే, 3√3
విఎం ఫేజ్, ఎం ఫేజ్ ఏంటో తెలియదు మనకి. ఓకే, ఇప్పటికి ఏం మనకి ఆ వాల్యూ ఎలా వస్తుంది? వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఐడెంటిఫై, ఇదిగోండి ఇక్కడ 230 volts అని ఇచ్చారు. ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది లైన్ వోల్టేజ్ అయి ఉంటుంది. 3 phase లో వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు లైనే, గుర్తుపెట్టుకోండి. 3 phase లో ప్రాబ్లంలో ఎప్పుడు, ఇక్కడే కాదు పవర్ సిస్టమ్స్ లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్ఎంఎస్ అయి ఉంటుంది, వి లైన్ కూడా అయి ఉంటుంది. ఇది ఓకే. ఒకవేళ మీకు తెలుసు కాబట్టి విఎల్ ఈజ్ఈక్వల్ టు √3 విఎం, మనకు నార్మల్ గా 3 phase లో విఎల్ ఈజ్ఈక్వల్ టు √3 వి ఫేజ్ అని చెప్పి మనం రాసుకుంటాం. కాబట్టి మనం ఇక్కడ మ్యాక్సిమము కావాలి, లైన్ కావాలి. విఎంఎల్ కదా, విఎం ఫేజ్ కదా మనకు కావాల్సింది. ఓకే, అంటే √3 విఎం ఫేజ్ ని మనం ఏం రాసుకోవచ్చు? 3 విఎంఎల్ అని చెప్పి రాసుకోవచ్చు. √3 ఉంది కాబట్టి. ఓకే, బై 2π అని చెప్పి రాసుకోవచ్చు. అయితే మన వాళ్ళు ఇచ్చింది ఏంటి? వి ఆర్ఎంఎస్ లైన్ టు లైన్ ఇచ్చారు, కానీ మనకు కావాల్సింది వి మ్యాక్సిమం లైన్ టు లైన్ కాదు. ఓకే, అది ఎలా వస్తుంది? విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై √2. ఇది ఫార్ములా. మనకి విఎం కావాలి కాబట్టి √2తో మల్టిప్లై చేయాలన్న. అంటే టోటల్ గా ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది ఏంటంటే 3√2, వాళ్ళు ఇచ్చిన వోల్టేజ్ 230 డివైడెడ్ బై 2π. ఇది చేస్తే మీకు ఆ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేసి చూడండి, మీకు అర్థమైందమ్మా నేను ఎందుకు ఇలా చేశాను అన్నది. ఎప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా మనకి 3 phase ప్రాబ్లంలో వాళ్ళు ఇచ్చిన మెన్షన్ చేసే వోల్టేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా లైన్ వోల్టేజ్ అలాగే ఆర్ఎంఎస్ వాల్యూ కూడా, ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే, అంటే వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే విఎల్ ఆర్ఎంఎస్ మెన్షన్ చేస్తారు ఎప్పుడు. కానీ ఇక్కడ మన ప్రాబ్లమ్స్ లో ఎం ఫేజ్ అడుగుతారు, ఆర్ ఎం ఫేజ్ అంటే మాక్సిమం ఫేజ్ అడుగుతున్నారు, ఆర్ మాక్సిమం లైన్ ఉండాలి. అలా మనం మన ఇచ్చిన డేటాను కన్వర్ట్ చేసుకోవడం కోసం మనం ఈ √2తో మల్టిప్లై చేస్తాం అనమాట. అప్పుడు విఎం లైన్ వస్తుంది మనకి. ఓకే, మనకు కావాలంటే ఫేజ్ కూడా మల్టిప్లై చేయాలంటే విఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 వి ఫేజ్ నార్మల్ డైరెక్ట్. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేయండి. 3 × √2 × 230 డివైడెడ్ బై 2π. ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఎంత వస్తుందో చెప్పండి ఎవరైనా, ఎనీబడి. అయిపోయినా చేయండి, చూస్తుంటాను నేను. ఎంత వస్తుందమ్మా? 3√2 × 230 డివైడెడ్ బై 2π. 155.3 volts వచ్చింది. ఓకే, అయితే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి మనకి? ఇది మాక్సిమం అయితే V0 అన్నది ఇందులో 50% రావాలి. అంటే ఎంత? 155.3 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 77.66. ఓకే, 77.66 రావాలి అప్రాక్సిమేట్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ కండిషన్ లో ఆ ఫార్ములా ఉంది చూసారా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే V0 ఈజ్ ఈక్వల్ టు 3 విఎంఎల్ అని చెప్పి రాసేసుకో. √3 ఎం ఫేజ్ ని విఎంఎల్, ఎందుకంటే విఎంఎల్ ఇప్పుడే కదా మనం ఫైండ్ అవుట్ చేసాం, అది రెడీగా ఉంది కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బై 2π కాస్ ఆల్ఫా. ఓకే, ఇదే కదా మనం ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేసింది. అది ఎంతది? 77.66. ఓకే, సారీ V0 అన్నది 77.66 వచ్చింది. ఇదేమో 155.33 వచ్చింది కాస్ ఆల్ఫా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళు ఇచ్చారు కదా అదే కండిషన్. యావరేజ్ అవుట్పుట్ అన్నది 50% ఆఫ్ ది రావాలి అంటే కంపల్సరీగా ఆల్ఫా అన్నది ఇక్కడ 60 degrees వస్తుంది మనకి. 60 degrees వస్తుంది మీకు, అంతే కదా. కాస్ మనకి 0.5 వస్తుంది, ఆల్ఫా అన్నది 60 degrees వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మీరు ఒకసారి కాస్ ఆల్ఫా 60 degrees వచ్చింది, కానీ మీరు ఒక్కసారి సిమ్యులేషన్ చేసినప్పుడు కానీ మీరు అది ఆ వాల్యూ చేస్తుంటే గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనకి కంటిన్యూస్ కండక్షన్ ఒక టేబుల్ ఇచ్చాను కదా, ఏదైతే టేబుల్ మీకు మెన్షన్ చేశానో ఒకసారి ఆ టేబుల్ చూడండి. కాస్ ఇది ఫార్ములా అన్ని కూడా ఆల్ఫా 30 degrees తక్కువ ఉంటేనే ఈ ఫార్ములా. ఇప్పుడు దాకా చేసిందంతా కూడా తప్పు. ఎందుకు? యూ హ్యావ్ టు గెట్ ద కోర్ హియర్. ద కోర్ పాయింట్ హియర్ ఇస్ దట్ we applied this formula, assumed that this is a continuous conduction.
but this is not a conditional conduction because we got the alpha value 60 degrees. Alpha value 60 degrees అంటే మీరు ఆర్ లోడ్ లో అది కంపల్సరీగా డిస్కంటిన్యూస్ కండక్షన్ అయి ఉంటుంది. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా చేసింది తప్పు అని ఎందుకు చేసామంటే ఎవ్రీ ఇయర్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ ప్రాబ్లం, ఇవే వాల్యూస్ వస్తాయి, అప్పుడు కూడా ఆల్ఫా 16 వస్తుంది. మీరు ఎందుకు తప్పు చేశారన్నది కూడా తెలుసుకోవడానికి ఈ ప్రాబ్లం చేశారు. ఓకే, ఎందుకు ఇక్కడ ఆల్ఫా 30 కన్నా తక్కువ వచ్చి ఉంటే ఈ ఆన్సర్ కరెక్ట్, కానీ 30 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ ఆన్సర్ తప్పు. దట్ ఈస్ ద పాయింట్, యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్. ఎందుకు పేజ్ నెంబర్ యూనిట్ 3 పేజ్ నెంబర్ 29 లో చూడండి, అక్కడ క్లియర్ గా రాసి పెట్టాను నేను. ఆర్ లోడ్ ప్రాబ్లం లో కంటిన్యూస్ కండక్షన్ అయితే మీకు ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 degrees అని ఉంటుంది. అదే ఫార్ములా యూజ్ చేశాను, 3√3/2 విఎం ఫేస్ కాస్ ఆల్ఫా యూజ్ చేశాను కాబట్టి మీకు ఇది తప్పు. ఓకే, అయితే యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే మీరు చూస్తే అదే టేబుల్లో 3 విఎం ఫేజ్ బై 2π 1 ప్లస్ కాస్ ఆఫ్ π/6 ప్లస్ ఆల్ఫా అని ఉంటుంది. దిస్ ఇస్ ద ఫార్ములా యూ షుడ్ బి యూజ్. ఇది యూజ్ చేయాలి అసలు మీరు. ఓకే, 3 m phase by 2π 1 plus cos alpha plus 30 degrees or π/6 అని కూడా రాసుకోవచ్చు ఇదే. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ మనం చేయాల్సింది ఏమీ లేదు, మళ్ళీ ఏదైతే ఇందాక చేసామో అదే చేసి ఇక్కడ కూడా ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్లీజ్ డూ దట్ వన్. ఎవరైనా చేయడానికి ట్రై చేయండి. ఓకే, విఎం ఫేజ్ తెలియకపోతే మీరు విఎంఎల్కి మార్చేసుకోండి. అంటే ఏం చేయాలి, ఈ ఫార్ములాని V0 ఈజ్ ఈక్వల్ టు 3 VML/2π into √3 1 plus cos of alpha plus 30 degrees అని చెప్పి రాసుకోవచ్చు. 5/6 అని రాసుకోవచ్చు, 30 degrees అని రాసుకోవచ్చు. ఓకే, ఇది V0, ఇది మాక్సిమం వాల్యూ కదా, ఇదే విఎంఎక్స్ వాల్యూ. ఆ విఎంఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ V0/విఎంఎక్స్ వాల్యూ అన్నది 1.2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 30 degrees. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ చేయాల్సిన మొత్తం అవసరం లేదు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది చూడండి, -1/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 30 degrees. ఓకే, ఆల్ఫా ఎంత వస్తుందో చూసి చెప్పండి. ఎనీబడి డూయింగ్? ఒకవేళ ఇప్పుడు చేయకపోయినా అమ్మా మీకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా ఇది 60 కన్నా ఎక్కువ వస్తుంది మీకు కంపల్సరీ. ఎందుకంటే ఇందాకే మనం 60కి చేసేసాం కదా, ఇందాక 60కి వచ్చింది కదా ఇది. అయితే డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను నేను. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద 67 ఎంత వచ్చింది, 90 వచ్చిందాం. ఓకే, 1/√3 1 ప్లస్ కాస్ ఆల్ఫా 1/2. ఓకే ఓకే, అంటే ఇక్కడ మనం √3 కూడా తీసుకున్నారా, √3/2తో చూసారా? అంటే నార్మల్ గా ఓకే ఓకే, ఎంత వచ్చింది? 90 వచ్చింది సార్. ఓకే 90. ఓకే 90 degrees. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పి మనకి అనిపిస్తుందా కంపారిటివ్లీ? ఎందుకంటే మనకి ఆ టేబుల్ ప్రకారం కంపల్సరీగా ఆల్ఫా వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ 30 degrees ఉండాలి కాబట్టి మన రూల్స్ అన్నది ఆల్రెడీ పేజ్ నెంబర్ అది ఆ టేబుల్ ఇచ్చాం కదా, ఆ టేబుల్ ప్రకారం అయితే దిస్ కెన్ బి వన్ ఆఫ్ ది కరెక్ట్ వాల్యూ. ఇది కరెక్టా లేదా అన్నది నాకు తెలియదు, అందరికీ ఇది వస్తుందా లేదా అన్నది. ఓకే, అంటే మనం యాక్యురేట్ గా కూడా చేయాలి. ఈ 3 VML/2π ఇంటూ అది కూడా కరెక్ట్ గా చేసి ఎలా అయితే నేను ఇక్కడ డీటెయిల్ చేశాను చూసారా అలా చేయాలి. నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసాను ఇక్కడ, ఒకవేళ తప్పు రావచ్చు. అయితే మ్యాగ్నిట్యూడ్ వైజ్ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ వాల్యూ వైజ్ కాదు, థియరీ ప్రకారం ఎలా మనకి ఏది తప్పు ఏది రైట్ అన్నది ఐడెంటిఫై చేసుకోండి. ఈవెన్ దో దే ఆస్క్డ్ కరెంట్స్ అడిగారు అనుకోండి, ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్ టు దే హ్యావ్ ఆస్క్డ్ కరెంట్ అడిగారు అనుకోండి, ఇక్కడ I0 కూడా అడిగితే ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా, హాఫ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ మాక్సిమం అని అడిగాం, ఆ వాల్యూ డివైడెడ్ బై ఆర్, ఆ వాల్యూ డివైడెడ్ బై ఆర్ తో వేసుకుంటే మీకు ఆ వాల్యూ కూడా వస్తుంది. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ అడిగితే ఆర్ఎంఎస్ కూడా మీకు అదే టేబుల్లో మీకు అది కనిపిస్తుంటుంది.
అదే టేబుల్లో మీకు పేజ్ నెంబర్ సేమ్ పేజ్ నెంబర్లో ఆర్ఎంఎస్ వాల్యూ కూడా, కానీ ఆ పై టేబుల్ వాడాలా కింద టేబుల్ వాడాలా అన్నది మీకు ఒక చాయిస్ బేస్డ్ అనమాట. గుడ్డిగా 3√3/25 విఎం ఫేజ్ కాస్ ఆల్ఫా అని చెప్పి తీసుకోకూడదు. అక్కడ వస్తున్న ఆల్ఫా బట్టి అది ఆల్ఫా <30 గ్రేటర్ దెన్ 30. అదే సేమ్ ప్రాబ్లం మనం 3-phase ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఆర్ లోడ్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు దేంతో కంపేర్ చేయాలి? ఆల్ఫా <16, ఆల్ఫా <16 అని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్రాబ్లం అన్నది డెప్త్ వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఏంటంటే 50% ఆఫ్ ది మాక్సిమం వాల్యూ అని చెప్పి అడిగారు కాబట్టి ఆ కండిషన్ లేకపోతే ఇది కరెక్టే. ఆ కండిషన్ లేకపోతే మనం డైరెక్ట్ గా V0 అన్నది ఇక్కడ వరకు చేసేసి వదిలేస్తాం. 77.66 అని వచ్చింది అని చెప్పేసి వదిలేస్తాం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక కండిషన్ పెట్టారు, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నది మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ లో ఆఫ్ ఉండాలి అంటే అప్పుడు ఆల్ఫా అన్నది గ్రేటర్ దెన్ కంపల్సరీగా 30 degrees పైన వస్తుంది. ఆ 30 degrees పైన ఇక్కడ 90 అంటున్నారు కాబట్టి వీఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూ. ఓకే, లైక్ దట్ ప్రాబ్లమ్ షుడ్ బి డెల్ట్. ఓకే, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. లెట్ మీ సీ దట్ ప్రాబ్లం హియర్ వన్ టైం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇక్కడ కూడా గివెన్ డేటాకి ఏ మార్క్స్ ఉండవు అమ్మా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఇలా కొంచెం క్లీన్ గా చెప్తున్నాను అనమాట. 3-phase M3 కన్వర్టర్, ఇది కూడా M3 కన్వర్టరే. ఓకే, అంటే ఇది కూడా 3-phase హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన డేటాలో ఇంకోటి ఏంటంటే 3-phase 400 volts ఇచ్చారు, 50 Hz సప్లై, అండ్ లోడ్ వచ్చేటప్పటికి ఈసారి ఆర్ వచ్చేటప్పటికి 1 ohm, ఎల్ అన్నది ఎంతో తెలియదు కానీ I0 కరెంట్ మాత్రం 15 amperes, చాలా ఎక్కువగా. అంటే మనకి లోడ్ కరెంట్ అన్నది 15 amperes వచ్చేసింది. లార్జ్ ఇండక్టెన్స్, ఎంతో చాలా పెద్ద లార్జ్ ఇండక్టెన్స్. ఓకే, మన ఇండక్టెన్స్ ఎలా లార్జ్ అనేది చెప్పాను మీకు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. అండ్ ఈ కూడా ఉందన్నమాట, ఇక్కడ 230 volts ఈ ఉంది. ఓకే, అండ్ దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ఫైరింగ్ యాంగిల్ సిమిలర్ బట్ ఫర్ ఇన్వర్టర్ ఆపరేషన్. ఏంది ఇన్వర్టర్ ఆపరేషన్ అని చెప్పనే లేదు అంటే ఏం లేదు. ఎప్పుడైనా ఇన్వర్టర్ ఆపరేషన్ అంటే యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మీకు నెగిటివ్ అయింది అనుకోండి, ఎప్పుడైనా అది ఇన్వర్టర్ ఆపరేషన్ అవుతుంది. ఓకే, అదే ఓన్లీ పాజిటివ్ వచ్చిందని మీకు ఇది సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో కూడా చెప్పాను, 2Vm/π. అంతేందుకు ఇక్కడ కూడా చూసుకోండి, ఇదిగోండి ఇదే కదా మీకు ఫార్ములా, 3VmL/2π కాస్ ఆల్ఫా. అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే కాస్ అన్నది మీరు 90 దాటింది అనుకోండి, ఇక్కడ మీకు ఆ వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. కాస్ అన్నది 90 దాటితే మీకు ఆ వాల్యూ అన్నది నెగిటివ్ వస్తుంది. ఇదిగోండి వాట్ ఎవర్ దిస్ వాల్యూ ఇది అప్ టు 90 degrees ఓన్లీ పాజిటివ్, 90 దాటితే నెగిటివ్ వస్తుంది. అలా 90 దాటిందని చెప్పి 90 దాటిన తర్వాత ఈ ఆపరేషన్ ఉందని చెప్పి దీని మీనింగ్ ఇక్కడ. ఓకే, అయితే ఇందులోనే వాళ్ళు ఇంకో పాయింట్ కూడా అడిగారు ఇక్కడ. ఒకవేళ సోర్స్ ఇండక్టెన్స్ ఎల్ఎస్ వాల్యూ 4 mH అయితే, ఓకే, ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ డిలే ఎంత? ఓకే, అంటే ఇక్కడ ఆల్ఫా న్యూ ఎంత అని అడుగుతున్నారు. అలాగే ఓవర్ ల్యాపింగ్ యాంగిల్ న్యూ కూడా అడుగుతున్నారు. ఓకే, వాట్ దే ఆర్ ఆస్కింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ క్లియర్లీ. ఓకే, అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఉంటే క్లియర్ కట్ కింద మీరు అక్కడ 1 by లైన్ చదివి ఆ మీనింగ్ ఏంటన్నది తెలుసుకోవాలి ప్రాబ్లం చేసే ముందు. మీకు వచ్చిన అక్కడ పెట్టేస్తే కుదరదు. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకే, విల్ స్టార్ట్. అసలు ఫస్ట్ ఇన్వర్టర్ ఆపరేషన్ అనగానే ఆర్ఎల్ఈ లోడ్ అంటే కన్వర్టర్ ఉంది, 3-phase కన్వర్టర్ అయినా కూడా ఇక్కడ ఆర్ఎల్ ఈ లోడ్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి V0 ఏదైతే యావరేజ్ అవుట్పుట్ డెవలప్ అయిందో, అంటే ఇక్కడ కన్వర్టర్ ఉంది అనమాట. కన్వర్టర్ ఈ ప్లేస్ లో ఉంది. ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్ తో 3-phase హాఫ్ వేవ్ కన్వర్టర్ అయిన తర్వాత మీకు V0 వస్తుంది కదా, ఆ V0 ఉంది. మీరు ఇక్కడ కనుక ఒక KVL రాశారనుకోండి, నార్మల్ గా ఏం రాస్తారు మీరు? V0 ఈజ్ ఈక్వల్ టు, మనకి లార్జ్ ఇండక్టెన్స్ కాబట్టి ఇండక్టెన్స్ వాల్యూ అన్నది ఈ KVL పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ V ఈజ్ ఈక్వల్ టు E+I0 R అని చెప్పి రాస్తారు. ఓకే, అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఇన్వర్టర్ ఆపరేషన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మీరేం రాయాలి? ఈ ఈని నెగిటివ్ గా ట్రీట్ చేయాలి ఇన్వర్టర్ ఆపరేషన్, అంతే. ఓకే,
ఆ ఒక్క పాయింట్ గురించి ఈ ప్రాబ్లం అనేది ఇంక్లూడ్ చేశాను. ఓకే, అయితే సేమ్ ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సింది కూడా అంతే. ఓకే, ఆ పాయింట్ ఎప్పుడైతే ఇన్వర్టర్ అని ఎప్పుడైనా అంటే V0 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ I0 ఆర్ నార్మల్ కన్వర్టర్ ఆపరేషన్ అయితే ఇది కరెక్ట్. కన్వర్టర్ ఆపరేషన్ కి ఇది ఫార్ములా కరెక్ట్. ఒకవేళ ఇన్వర్టర్ ఆపరేషన్ అంటే మీరు V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ ప్లస్ I0 ఆర్ అన్న సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ V0 మనకు ఆల్రెడీ 3 ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఫార్ములా తెలుసు. 3VML/2π cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కూడా తెలుసు మనకి -230. I0 వాల్యూ కూడా తెలుసు 15 ఆంపియర్స్ అండ్ ఆర్ వాల్యూ 1 అనమాట. దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. దీన్ని సాల్వ్ చేసి ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే మళ్ళీ సాల్వ్ చేయాలంటే మళ్ళీ సేమ్ పద్ధతి. వాళ్ళు ఇచ్చింది 3 ఫేజ్ లో మనకి ఏం వోల్టేజ్ ఇచ్చారు? వాళ్ళు VRMS లైన్ వోల్టేజ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 400 volts ఇచ్చారు. మనకు కావాల్సింది లైనే కావాలి, కానీ మ్యాక్సిమం మనకు కావాల్సింది ఏంటి? మ్యాక్సిమం లైన్ కావాలి. అంటే VML వచ్చేటప్పటికి VRMS ఈజ్ ఈక్వల్ టు VM/√2. అంటే VM కావాలి కాబట్టి VRMS ఇంటూ √2తో మల్టిప్లై చేస్తే VM వస్తుంది. ఇది లైనే ఇది లైనే అనుకోవాలి, ఎందుకంటే లైన్ వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు కూడా VML వచ్చింది కాబట్టి దీన్ని √2 ఇంటూ 400తో మల్టిప్లై చేశారు అనుకోండి, VML వచ్చేస్తుంది. అది సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ √2 ఇంటూ 400 డివైడెడ్ బై 2π ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -230 ప్లస్ 15. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి ఈ ఆల్ఫా సొల్యూషన్ చేసి ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి ఎవరైనా కూడా. Anybody? ఇది -215 అవుతుంది. -215 ఇంటూ 2π డివైడెడ్ బై 3 ఇంటూ √2 ఇంటూ 400. ఆల్ఫా వాల్యూ 142.75. ఓకే, ఇది కరెక్ట్. ఇందాక తప్పు అని చెప్పాను, కానీ ఇప్పుడు ఎందుకు కరెక్ట్ అంటున్నాను? ఇన్వర్టర్ ఆపరేషన్ లో మీకు ఆల్ఫా వాల్యూ కంపల్సరీగా ఎంత కన్నా ఎక్కువ రావాలి. ఆ కండిషన్ ఒకటి ఉంది ఇక్కడ. 90 degrees కన్నా ఎక్కువ వస్తే మీకు ఇది కరెక్ట్ అని చెప్పి మీకు వచ్చిన వాల్యూ కూడా 90 కన్నా ఎబో వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పి దాని మీన్. ఓకే, దట్ ఈస్ వాట్ హౌ డూ యూ ఫైండ్ అవుట్ దట్ కన్వర్టర్ ఆపరేషన్ కరెక్టా కాదా అని చెప్పి తెలిసేది. ఓకే, అయితే వీళ్ళు ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ మనం ఇక్కడ కనుక్కున్నాం. అయితే వాళ్ళు దీంతో పాటు ఏం అడుగుతున్నారు అనుకుంటే, ఇదే ప్రాబ్లంలో ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్స్ ఇప్పుడే చెప్పాను నేను. ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్స్ ఉంది అంటే మీనింగ్ ఏం చేయాలి? మీరు మళ్ళీ ఆలోచించాలి. ఏంటి ఫార్ములా ఏంటి అని చెప్పి చూస్తే V0 ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 3VML/2π cos ఆల్ఫా. ఇప్పుడు దాకా చేసింది అదే. మీరు ఇక్కడ 3VML ఇదిగోండి 3VML/2π cos ఆల్ఫా సేమ్ ఫార్ములా. అయితే ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏమొస్తుంది? మైనస్ లో ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్స్ లో ωLS I0/V/2π LS I0 ωLS I0/2π. ఎక్స్ట్రాగా ఏమొస్తుంది? 3 వస్తుందని చెప్పాను ఇక్కడ నేను, గుర్తుపెట్టుకోండి. ఇవాళ స్టార్టింగ్ క్లాస్ లోనే చెప్పాను. ఓకే, అయితే ఇక్కడ కూడా మీరు -E+I0R ఈక్వేట్ చేయాలి. మళ్ళీ సేమ్ ఏదైతే పైన ఈక్వేషన్ రాసానో అదంతా కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మీరు మళ్ళీ ఇక్కడ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీకు తెలియదు ఏమన్నా ఉందా ఇక్కడ? ఒమేగా ఏం తెలియట్లేదు అనుకుంటున్నారా? ఒమేగా వాల్యూ వచ్చేటప్పటికి 2πf అనమాట. ఎల్ఎస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు. 2πf, ఎఫ్ అంటే 50H. సబ్స్టిట్యూట్ చేసి ఓకే ఫైండ్ అవుట్ ద అగైన్ ఆల్ఫా. ఆ ఆల్ఫానే ఆల్ఫా న్యూ అనమాట ఇస్తారు. అంటే ఇక్కడ ఆల్ఫాకి తేడా ఏంటంటే, ఇక్కడ ఆల్ఫాలో సోర్స్ ఇండక్టెన్స్ లేదు, ఈ ఆల్ఫాలో సోర్స్ ఇండక్టెన్స్. ఆ రెండింటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి మళ్ళీ సేమ్ టు సేమ్.
3 VML by 2 pi cos alpha minus 3 omega ls I naught by 2 pi ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది 3 phase కి సంబంధించింది కాబట్టి. ఓకే, ఇది చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 9 volts ఎంత వస్తుందమ్మా ఇది. ఎవ్రీ ఇయర్ దిస్ వాల్యూ విల్ బి 9 volts వస్తుంది మీకు, గుర్తుంది నాకు ఇది. ఓకే, ఆల్ఫా వాల్యూ న్యూ అంటే ఏం చేంజెస్ ఏం వస్తాయంటే మళ్ళీ సేమ్ -230 + 15 + 15 is equal to 3√2 into 400 by 2 pi cos alpha -9 వస్తుంది అన్నమాట. -9 అది సేమ్ -215 + 9 is equal to 3√2 into 400 by 2 pi cos alpha. ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎందుకు చేస్తున్నామన్నది తెలియాలి, చేసేస్తున్నామని కాదు, ఎలా చేస్తున్నామో కూడా ఇంపార్టెంట్. బట్ ఐఎమ్ థింకింగ్ దట్ యు ఆర్ గెటింగ్, అలా అనుకునే నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే ఈ 9 అని ఎందుకు వచ్చింది అన్నది కూడా మీకు తెలియాలి. ఇది ఎందుకు వచ్చింది? సోర్స్ ఇండక్టెన్స్ ఉండడం వల్ల. సోర్స్ ఇండక్టెన్స్ కనుక ఆ ఎల్ఎస్ వాల్యూ 0 అయితే ఆ 9 volts కూడా 0 అయిపోతుంది, ఆ పైన ప్రాబ్లమ్ లోనే వస్తుంది. మీకు కొత్త న్యూ వాల్యూ అదే ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందంటే చూసి చెప్తున్నారు ఎవరైనా? ఎనీబడి హ్యాస్ టైప్? లెట్ మీ సీ హియర్. ఎవరేం చేయట్లేదు అనుకుంటా, 1 or 2 members చేస్తున్నారు. సేమ్ ఎవరైనా చేస్తే ఇవాళ తొందరగా చేయండి, క్లాస్ టైం అయిపోతుంది. ఎనీబడి? మీరు చేయాలి, నా దగ్గర లేదమ్మా కంపల్సరీ. 139.7 సార్. 139.7 degrees అన్నమాట. అంటే మీకు ఇంతకు ముందు ఎంత వచ్చింది యాంగిల్? ఇక్కడ ఇండక్టెన్స్ లేకపోతే 142 వచ్చింది, కానీ ఇండక్టెన్స్ ఉండడం వల్ల చూసారా మీకు ఆ ఫైరింగ్ యాంగిల్ అన్నది లిమిట్ అవుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఒక కన్క్లూషన్ చేసుకోవచ్చు, ఇండక్టెన్స్ వల్ల మీ ఫైరింగ్ యాంగిల్ లిమిట్ అవుతుంది. ఎంత లిమిట్ అవుతుంది అని కూడా అడగచ్చు. ఎంత లిమిట్ అవుతుంది? అది ఆ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ అన్నది మీ ఆన్సర్ అన్నమాట. ఆల్ఫా లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఓల్డ్ వాల్యూ మైనస్ న్యూ వాల్యూ అన్నమాట. ఓకే, ఇది కూడా అడుగుతారు ప్రాబ్లమ్స్, గేట్ ప్రాబ్లమ్స్ లో అడిగారు. మీరు 2018-17 ఆ రేంజ్ లో కనుక మీరు సేమ్ ప్రాబ్లం అడిగారు. ఇది గేట్ ప్రాబ్లం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. అంటే ఈ లెవెల్లో థింకింగ్ అన్నది మనకి థియరీ నేర్చుకోవడం వేరు, మనం ప్రాబ్లం అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసేటప్పుడు ఎలా అన్నది కూడా నేర్చుకోవాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ దిస్ వన్. ఓకే, అయితే ప్రాబ్లం అయిపోయిందా? అవ్వలేదు. ఒకసారి దే హ్యావ్ ఆస్క్డ్ హియర్ న్యూ వాల్యూ ఆల్సో. ఓవర్లాపింగ్ యాంగిల్ కూడా అడుగుతున్నారు, ఓవర్లాపింగ్ యాంగిల్. ఓకే, ఓవర్లాపింగ్ యాంగిల్ ఫార్ములా ఇప్పుడే చెప్పాను మీకు. ఏది 3 phase లో ఏమని చెప్పాను నేను? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ న్యూ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్, ఓకే, వాట్ ఎవర్ దట్ ఎక్స్ట్రా పార్ట్ ఏమని చెప్పాను మీకు. ఓకే, ఒకసారి చూసుకోండి, ఇవాళ స్టార్టింగ్ క్లాస్ లో ఉంటుంది మీకు. ఇక్కడ 2 అన్నది యాడ్ అవుతుందని చెప్పాను నేను ఇక్కడ. ఓకే, ఆర్ కాస్ 2 or 3 యాడ్ అవుతుంది. ఓకే, 2 omega ls I naught by VML. ఓకే, ఇక్కడ నుంచి న్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా అన్నది కొత్త ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, ఓవర్లాపింగ్ యాంగిల్ అన్నది. ఒకవేళ కొంత ఫైండ్ అవుట్ చేసి చెప్పండి అమ్మా ఎంత వచ్చిందో నాకు ఒకసారి. వెయిట్ చేస్తాను. ఇది అయిపోతే ఇంకా అయిపోయింది అంతే. న్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు దాదాపుగా ఆ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, గేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ 3 phase ఇన్వర్టర్ లో 3 phase లో కూడా చేసే క్యాపబిలిటీ వచ్చిందని చెప్పి. ఓకే, ఎనీబడి విల్ ఎక్స్టెండ్, మీరు చెప్పినప్పుడు ఆపుదాం క్లాస్. ఇక్కడ ఆల్ఫా వచ్చేసి సేమ్ 139 పాయింట్ ఏదైతే ఉందో అదే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఆఫ్ 139.7 కాస్ ఆఫ్ 139.7 5 చెప్పారు కదా, ప్లస్ న్యూ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 139.7 మైనస్ 2 into
ఒమేగా అంటే 2πf ఎల్ఎస్ వాల్యూ ఎంతో ఇచ్చారు కదా వాళ్ళు, సేమ్. అండ్ దట్ టు ఎంత ఇచ్చారు వాళ్ళు, లెట్ మీ సీ, 4 మిల్లీ హెన్రీ, 4 × 10⁻³ ఇంటూ I0 15 విఎంఎల్ ఇప్పుడే మనం ఎక్కడెక్కడో రాసుకున్నాం, విఎంఎల్ ఇంత వాల్యూ వచ్చిందని చెప్పి. విఎంఎల్ √2 × 400, √2 × 400. Okay, you substitute entire thing here and find out the new value. F ante 50. $6.32, sir. Okay, somebody is saying that it is 6.32 degrees another overlapping angle వస్తుందని చెప్తున్నారు. If everybody is getting the same angle, that is the correct answer. This is the way of doing the problems. Okay, and remaining ఒక ప్రాబ్లం ఉందమ్మా మీకు, సింగిల్ ఫేజ్ ప్రాబ్లం, అది వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, లెట్స్ డూ దట్ వన్ అండ్ విల్ కన్క్లూడ్ దట్ వన్. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ డేటా ఏంటంటే సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ ఈసారి. సింగిల్ ఫేజ్ ప్రాబ్లం చాలా ఈజీ కంపేరిటివ్లీ. ఓకే, RLE లోడ్, సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ RLE లోడ్, అండ్ he had given the V as 230 volts అండ్ R వాల్యూ వచ్చేటప్పటికి 2.5 ohms, E వచ్చేటప్పటికి 100 volts, ఆల్ఫా కూడా ఇచ్చేసారు, ఆల్ఫా వాల్యూ వచ్చి 30 degrees. ఇండక్టెన్స్ అన్నది చాలా పెద్దది, ఇండక్టెన్స్ చాలా పెద్దది అని చెప్తారు. అంటే మీనింగ్ ఏంటంటే I0 కరెంట్ అన్నది ఒక కాన్స్టెంట్ అని చెప్పి. ఇక్కడ V0 I0 అడుగుతున్నారు. టేక్ ఇట్ దిస్ యాజ్ హోంవర్క్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఏం పెద్ద లాజిక్ ఏం లేదమ్మా సింగిల్ ఫేజ్ ప్రాబ్లంలో. RLE లోడ్ సింపుల్ ప్రాబ్లం, మీకు తెలిసింది ఏమన్నా అయితే. మీకు చాలా సార్లు రెక్టిఫైర్స్ లో ఒక ప్రాబ్లం, ఒక చిన్న లాజిక్ ఏంటంటే కొన్ని వాల్యూస్ మీరు ఎస్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది అలా ప్రాబ్లంలో ఏమైనా ఎస్యూమ్ చేసుకునే ప్రాబ్లమా కాదని చెప్పి ఐడెంటిఫై చేసుకోండి ఒకసారి. ఓకే, మీకు ఆల్ఫా వాల్యూ ఇచ్చేసారు కాబట్టి RLE లోడ్ లో మీకు ఆ వాల్యూస్ ఏమైనా టేబుల్ ఏమైనా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఒకవేళ లేకపోతే ఎవరేం చేయలేరు, ఉంటే మాత్రం కంపల్సరీగా యావరేజ్ అవుట్పుట్ ఆ టేబుల్ అన్నది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్. లెట్ మీ చెక్ ఏమన్నా టేబుల్ ఏమన్నా ఉందా మీకు యూజ్ అయ్యే టేబుల్. ఓకే, సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ విత్ RLE లోడ్ కి నేనేమి టేబుల్ ఏమి ఇవ్వలేదు. ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ టేబుల్. ఓకే, డెరైవ్ చేసుకోవడం, డెరైవ్ చేసుకొని RLE లేకపోతే RL లోడ్ ఏదో ఒకటి మీకు తెలిసింది. ఒకవేళ రాకపోతే ఇది RLE లోడ్, దీన్ని మీరు ట్రై చేయండి అమ్మ ఒకసారి. ట్రై చేసి V0 I0 అన్నది ఎంత వస్తుందో నాకు రేపటి క్లాస్ లో చెప్పండి. ఓకే, దట్స్ రైట్. 12 అయిపోయిందమ్మా క్లాసు, విల్ స్టాప్ హియర్. ఈ ప్రాబ్లమ్ అన్నది హోంవర్క్ తీసుకోండి. ఎలా చేయాలి, 2Vm/cos alpha అని చెప్పేది ఒక ఆప్షన్ ఉంటుంది సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో. అందులో ఏ మిస్ అవుతున్నాయో చూసుకోండి. మాక్సిమం వాల్యూ 230 volts, ఆల్ఫా వాల్యూ 30 degrees, 2Vm/cos alpha V0 వచ్చేస్తుంది, డివైడెడ్ బై R వేస్తే I0 వచ్చేస్తుంది. అయితే అది దానికి యాక్యురేటా అంటే కాదు. ఇక్కడ కూడా RLE లోడ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి KVL రాస్తాం. V0 = E + I0 R అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ V0 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అలా అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ I0 తెలియదు కదా మనకి, ఇక్కడ నుంచి I0 వస్తుంది అనమాట. ఓకే, ఏం లేదు. ఒకవేళ చేద్దాం అనుకుంటే 2Vm/cos alpha మీరు ఇది ఫైండ్ అవుట్ చేస్తే మీకు V0 వస్తుంది. ఇది RLE లోడ్ కాబట్టి I0 = V0 -
ఈ బై ఆర్ చేస్తేనే మీకు ఐ నాట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఐ నాట్ అన్నది కరెక్ట్ వాల్యూ. ఓకే, అంతే. ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏం లేదు. ఇంకా ఈ ప్రాబ్లమ్ లో లాజిక్ పెద్దగా ఏం లేదు. దట్ ఈస్ దట్ ద ప్రాబ్లమ్. యూ సబ్స్టిట్యూట్ దేర్ అండ్ గెట్ దట్ వాల్యూస్ అండ్ విల్ మీట్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. Tomorrow will be the last day for this semester, this session.